నందీశ్వర ఎన్ని కష్టాలు వచ్చినాయా నీకు? ఈ విగ్రహాన్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. వజ్ర వైడూర్యాలు కుప్పలు కుప్పలు పోసి రోడ్ల మీదనే అమ్మేవారంట ఇక్కడ వీధుల లోపల, ఈ గుళ్ళ దగ్గర, అక్కడ ఇక్కడ. ఈ దైవ సర్పం గురించి మాట్లాడుకునేటప్పుడు అనుకోకుండా ఇక్కడ చూడండి, ఒక సర్పానికి సంబంధించిన స్కిన్ చూడండి. ఇదంతా కూడా పాముకు సంబంధించిన స్కిన్. పుష్పగిరిలో ఉండకూడదు. ఓకే, పుష్పగిరిలో ఇప్పటికి కూడా రెడ్డిస్ కుటుంబాలు లేవు, ఈ ఊర్లో యాదవుల కుటుంబాలు లేవు. ఆ పాము విలవిల కొట్టుకొని చనిపోయింది. ఆ దైవ సర్పానికి ఉన్న మణిని దొంగలించడం కోసం ప్లాన్ చేసినారు. ఆవు పేడ తీసుకుపోయి ఆ మణి మీద వేసినారు. దైవ సర్పాలకు తల మీద మణి ఉంటుందని. ఇక్కడ అన్ని కింద స్టార్టింగ్లోనే ఎముకలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ఫస్ట్ ఈ గుడి చూడండి, అదిగాక గాలి ఎక్కువ ఉందబ్బా. అక్కడ పోయి మాట్లాడతాను. మంచి చరిత్రను తెలుసుకోబోతున్నాము. ఇప్పటి వరకు 350 ప్లేసులు తిరిగినాము. ప్రతి పల్లెటూరులో ఏదో ఒక చరిత్ర ఉంటుంది. గుళ్ళ పోయే ముందు మనం చెప్పులు కూడా ఇప్పాలా. ప్రతి విలేజ్కి ఒక చరిత్ర ఉంటుంది. ఈ విలేజ్కి కూడా, అది కూడా మనకు ఒక చిన్న తమ్ముడు తమ్ముడు మెసేజ్ పెడితే వచ్చినాం అనమాట. కంటెంట్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ఉంటే పెద్దోళ్ళ కాడ నుంచి పిల్లల వరకు ఎవరు చెప్పినా కూడా ఏ ఊరైనా ఎక్కడైనా వస్తాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక దైవ సర్పము, తమ్ముడు చెప్పులు వదిలి లోపల పోదాము. ఒక దైవ సర్పము ఈ గుడి లోపల పూర్వం తిరిగింది. ఆ దైవ సర్పానికి సంబంధించే స్టోరీ అనమాట. సో ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూస్తే ఆ దైవ సర్పం గురించి మీకు పూర్తిగా చెప్తాము. రండి తమ్ముడు, అందరు రండి. సంఘం అంతా పెద్ద సంఘం ఉంది ఇక్కడ. రావాలమ్మా. రాని పండి తమ్ముళ్ళు. స్టోరీ అంతా గుడి చూసుకుంటా మనం మాట్లాడదాము. అబ్బా, ఈడ అన్ని కింద స్టార్టింగ్లోనే ఎముకలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పూర్వము ఒక దైవ సర్పము ఈ గుడి లోపల ఉన్న రహస్య మార్గం ద్వారా దగ్గరలో ఉన్న పుష్పగిరికి ప్రతిరోజు పొద్దున్నే బయలుదేరి రాత్రి మళ్ళీ తిరిగి వచ్చేది. దాని జీవితం చాలా బాగుండేది. రాత్రి వచ్చేది. ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత మీరందరూ విని ఉంటారు, దైవ సర్పాలకు తల మీద మణి ఉంటుందని. సో ఆ మణిని తీసి ఒక చోట పెడితే ఆ వెలుతురులో ఆ పాము వేటాడేది. అర్థమైందే క్లియర్గా? ఆ మణి ఏదైతే ఉందో అది చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉండేది. ఆ మణి వెలుతురులోనే ఈ పాము వేటాడుతూ ఉండేది. అలా వేటాడుతున్న పాము గుడికి వెళ్ళి వచ్చేది. చాలా హ్యాపీగా ఉండేది దాని లైఫ్. కానీ మన మనుషులు ఊరికెండరు కదా, మన మనుషులకు ఆశ ఎక్కువ. ఏందబ్బా ఏదో వెలుతురు వస్తుందని చెప్పి తొంగి చూడడానికి వచ్చినారు. మొత్తానికి అక్కడ మణిని చూసినారు, ఆ పాముని కూడా చూసినారు. చూసిన తర్వాత వీళ్ళకు ఒక ఆశ పుట్టుకుందనమాట. ఈ మణిని ఎలా అయినా సరే అమ్మేయాలి. ఎందుకంటే మణి అనేది చాలా కాస్ట్లీ, మీ అందరూ వినే ఉండింటారు. సో ఆ మణిని అమ్మేయాలని చెప్పి ప్లాన్ వేసి మొత్తానికి ఆ దైవ సర్పానికి ఉన్న మణిని దొంగలించడం కోసం ప్లాన్ చేసినారు. ఆ పాము యథావిధిగా స్వరంగ మార్గం ద్వారా వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ మణిని అక్కడ పెట్టడంతో వీళ్ళు ఏం చేసినారంటే ఆవు పేడ తీసుకుపోయినారు. ఆవు పేడ తీసుకుపోయి ఆ మణి మీద వేసినారు. అప్పుడు ఆ మణి ప్రకాశిస్తూ ఉంటుంది కదా, ఆ లైటింగ్ మొత్తం కూడా పడిపోయింది. ఇంకా ఆ పాముకి బాధ వేసింది, నా మణిని దొంగలిస్తున్నారు కదా అని చాలా బాధ వేసి ఆ పాము విలవిల కొట్టుకొని చనిపోయింది. చనిపోయే ముందు ఒక శాపం పెట్టింది. ఆ శాపం ఏంటంటే, ఈ వల్లూరా ఈ ఊరేది వల్లూరు, కడప జిల్లా. ఈ ఊర్లో ఎవరు యాదవులు ఉండకూడదని, యాదవులు ఉండకూడదు, వాళ్ళ కుటుంబాలు ఉండకూడదని చెప్పించింది. అలాగే పక్కనే పుష్పగిరి ఉంది, ఆ పుష్పగిరిలో రెడ్డిస్ ఉండకూడదని చెప్పించింది. మీరేమిటోళ్ళు తమ్ముడు? రెడ్డిస్ అంటే ఈ ఊర్లో రెడ్డిస్ ఉండొచ్చు, పుష్పగిరిలో ఉండకూడదు. ఓకే, పుష్పగిరిలో ఇప్పటికి కూడా రెడ్డిస్ కుటుంబాలు లేవు, ఈ ఊర్లో యాదవుల కుటుంబాలు లేవు. ఒకవేళ పూర్వం ఏం చేసినారంటే ఈ మాటలు వినకుండా కొన్ని కుటుంబాలు ఇక్కడే ఉండడానికి ప్రయత్నించినారు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ కుటుంబాలు అంటే బాగా డబ్బులుండి బాగా తిని బాగా హ్యాపీగా ఉండేటోళ్ళు కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా
నాశనం అయిపోయి వాళ్ళు చాలా పేదవాళ్ళగా మారిపోయినారు. దాని తర్వాత కాలక్రమేణా ఈ చరిత్ర తెలుసుకున్న తర్వాత ఎవ్వరు కూడా ఇంకా ఈ ఊర్లలో ఉండకూడదని డిసైడ్ చేసుకున్నారు. ఎవరు? ఈ ఊర్లో యాదవులు, వల్లూరులో యాదవులు, పుష్పగిరిలో రెడ్డిలు. ఇంకా ఇందాకనే రాగానే చూసినాం. ఈ దైవ సర్పం గురించి మాట్లాడుకునేటప్పుడు అనుకోకుండా ఇక్కడ చూడండి, ఒక సర్పానికి సంబంధించిన స్కిన్ చూడండి. ఇదంతా కూడా పాముకు సంబంధించిన స్కిన్. ఇది కూడా చాలా పెద్ద పామే ఉన్నట్టుంది. చూస్తున్నారు కదా, ఇదేమి ఇట్ట పట్టుకుంది, ఈ స్కిన్ కనపడింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ బయటికి గుంజుదాం, ఇది వెలుతురు గుంజి చూద్దాం. ఇక్కడ కూడా ఇదంతా స్కిన్ కనపడింది. రండి. అలాగే ఈ టెంపుల్ మొత్తం కూడా 15వ శతాబ్దంది కాబట్టి ఇక్కడ కాలక్రమేణా అంతా పడిపోయింది. ఇంకోటి ఏంటంటే దీనికి పెద్దగా మెయింటెనెన్స్ లేదు. దీన్ని మబ్బు దేవాలయం అంటారు. మబ్బు దేవాలయం అని ఎందుకంటారంటే అంత లోపలికి వచ్చిన తర్వాత మబ్బు అంటుంది, అందుకనే దీన్ని మబ్బు దేవాలయంగా ఇక్కడ గ్రామస్తులు పిలుచుకుంటారు. ఒకప్పుడు శిల్పకళ అదంతా బాగుండేది. కాలక్రమేణా దుండగులు ఏం చేసినారంటే ఈ ఊరు బాగా పేరుగాంచిందనమాట. అంటే ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఒక సంతలాగా జరిగేదంట ఒకప్పుడు. వజ్ర వైడూర్యాలు కుప్పలు కుప్పలు పోసి రోడ్ల మీదనే అమ్మేవారంట ఇక్కడ వీధుల లోపల, ఈ గుళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ. సో అంత బాగుండే ఊరు అన్నమాట ఇది. అందుకనే కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ గుడిలో ఏమన్నా బంగారం ఉందేమో, లేదంటే ఇంకా విగ్రహాలలో బంగారం ఉందేమో అని చెప్పి చాలా వరకు డ్యామేజ్ చేసినారు. ఇక్కడ పై కప్పు కూడా లేదు చూడండి, మీరు చూసుకోవచ్చు. పైన కూడా కప్పు అంతా లేదు దీనికి, గుడికి. అంటే మనము ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాము. ఏదైతే మనకు సొరంగ మార్గం ఉన్నదో ఆ ప్లేస్కి వెళ్ళి చూద్దాము. మీ అందరికీ తెలుసు, మనం ఏదైనా కానీ చరిత్ర ఆనవాళ్ళు చాలా తక్కువ ఉంటాయి. అంటే కట్టడాలు ఉంటాయి అంతేగాని మనం సొరంగ మార్గం అంటేనే పెద్ద సొరంగ మార్గం ఏం చూపించలేము. కొన్ని చోట్ల అయితే చూపించగలుగుతాము. రండి. అవి కాలక్రమేణా పెద్దవాళ్ళు అందరి గురించి ఆలోచన చేసి బూడ్ చేసి ఉంటారు. ఇంకా ఇక్కడ ద్వారపాలకులు ఇటు సైడ్ మీ అందరికీ తెలిసిందే. మనం ఆల్మోస్ట్ 300 టెంపుల్స్ పైనే పోయినాం కాబట్టి మీరందరూ మన వీడియోలలో చూసే ఉంటారు ఈ శిల్పకళలు అవి ఇవి. ఈ విగ్రహం కూడా మేబీ ఇక్కడ చూడండి, ఈ విగ్రహం స్వామివారు ఎవరో కూడా కనుక్కోని విధంగా ఇక్కడ మొహాలన్నీ పలగొట్టేసినారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ గర్భగుడిలో మనకు స్వామి కూడా ఎవరు లేరు గర్భగుడిలో. ఇక్కడంతా బొక్కలు ఉన్నాయి, యాడ ఏముండేది తెలీదు. సరే ఇంకా రండి చూద్దాం, రండి ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఈ గర్భగుడిలో కూడా వచ్చాను. గర్భగుడిలో కూడా మీరు చూసుకోవచ్చు. పైన చూడండి ఒకసారి, పైన గర్భగుడి పైన మొత్తం ఆ రాయి కూడా జరిగిపోయింది. వెలుతురు అనేది డైరెక్ట్ లోపలికి వస్తుంది. ఇక్కడ దేవతామూర్తి కూడా ఎవరు లేరు. ఈ ప్రాంతంలోనే, ఈ గర్భగుడి ప్రాంతంలోనే ఏదైతే సొరంగ మార్గం ఉందో అది ఇక్కడే ఉండేది. కానీ మనకు కాలక్రమేణా మొత్తం బూడ్ చేసినారు. ఆ సర్పం కూడా ఈ సొరంగ మార్గం ద్వారానే వెళ్ళి వచ్చేదన్నమాట. ఫ్రెండ్స్, ఎన్నో చారిత్రక ప్రదేశాలు తిరిగాము. ప్రతి ఊర్లో కూడా ఎన్నో వింతలు ఎన్నో స్టోరీలు ఉన్నాయన్నమాట. సో మీ ఊర్లో కూడా ఏదైనా చరిత్ర ఉంటుంది, మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది చూడండి, ఇట్రా తమ్ముడు, ఇంత చిన్న తమ్ముళ్ళే మెసేజ్ చేస్తే వీళ్ళ ఊరికి వచ్చినామంటే మీరు అర్థం చేసుకోండి. ఈ ఊరికే కాదు, ఏ ఊరికైనా సరే ఒక స్టోరీ ఉందని మీరు చెప్పినారంటే మేము వచ్చేస్తాము. అలాగే ఈ వీడియో మాకంటే ముందు మా కడప నాగిరెడ్డి అన్న తీసినాడు. అన్న కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తుంటాడు. అంటే మేము మ్యూచువల్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం కంటెంట్ పరంగా. ఓకేనా అన్న, థ్యాంక్ యూ అన్న నీకు కూడా. అలానే వజ్ర వైడూర్యాల కోసం ఒక నందినే పలగొట్టినారు. అది కూడా మీరు చూద్దురు. మనం ఆ ప్లేస్కి పోయి అక్కడ కూడా మాట్లాడుకుందాం. పదండి వెళ్దాం. నందీశ్వర, ఎన్ని కష్టాలు వచ్చినాయ్యా నీకు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఈ విగ్రహం ముందరనే చూడండి, ఇటు చూడండి, ఈ పరిస్థితి ఏంది అసలు, ఈ సీసాలు ఏంది, ఏదన్నా అడుగు పెడదామంటే భయం వేస్తుంది. ఇద్దాం, చూడండి, ఇదే ఘోరం అంటే. ఇటు రండి ఒకసారి. ఈ విగ్రహంలో వజ్ర వైడూర్యాలు ఉంటాయని చెప్పి దుండగులు ఎట్లా పగలగొట్టారో చూద్దరండి. చూసి అర్థమవుతుంది మీకు. ఇది తీస్తేనే అసలు చాలా బాధగా ఉంది, ఎట్లెట్ట ఇరగొట్టినారో. ఇంత మంచి చారిత్రక విగ్రహం, చాలా చారిత్రక విగ్రహం ఇది. ఎంత బాగుందో అసలు. ఇది చూడండి, ఈ పార్ట్ మొత్తం కూడా విరగొట్టేసినారు. చూస్తున్నారు కదా, చాలా బాధాకరమైన విషయము. కానీ ఈ ఊర్లో ఇలాంటి విగ్రహాలు, ఇలాంటి గుళ్ళు ఉన్నాయంటే ఒక్కటే ఒక కారణం,
ఇక్కడ అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నాడంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఆయన ఎవరో ఒక రాజుని ఇక్కడ పెట్టిపోయి ఉంటాడనమాట. సో ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయల తర్వాత అయినా కానీ దానికంటే ముందు కానీ ఈ ఊరు కూడా చాలా ఫేమస్ అనుకోవచ్చు ఆ రోజుల్లో. అంత మంచి ఊరు అనమాట. ఇక్కడ కట్టడాలు కూడా బాగుండేవి. చరిత్రలో చూసుకుంటే ఈ ఊరు చాలా ఫేమస్. ఎందుకంటే ఈ ఊర్లో రాజులు పరిపాలించినారు. ఇంకా అదే కాక మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, రుద్రమ్మదేవి గారు ఈ ఊర్లో ఉన్న రాజుగారిని అడిగినారంట, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు ఇంకొంచెం సైన్యం కావాలా, మీ ఊరు నుంచి పంపించండి అని అడగగానే ఈ ఊరు నుంచి సైన్యాన్ని పంపించాడంట. సో ఈ ఊరు గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ చారిత్రక విగ్రహాలు చూస్తుంటేనే మీకు అనిపిస్తూ ఉంటుంది ఎంత అద్భుతమైన ఊరో ఇది. ఇది మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఇక్కడ ఈ ఊర్లో అమ్మినారు కాబట్టి, అంటే ఇక్కడ మొత్తం ఒక బజార్ లాగా, అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక సంతలాగా మొత్తం వజ్ర వైడూర్యాలు కుప్పలు పోసి అమ్మేవారు కాబట్టి కాలక్రమేణా ఈ విగ్రహాల లోపల కూడా ఏమన్నా ఇంకా వజ్ర వైడూర్యాలు ఉంటాయేమో అని పగలగొట్టి మరీ చూసినారు. సో దానిలో భాగంగానే ఈ నందీశ్వరుడికి గాయమైంది. వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే డ్రిల్లింగ్ మిషన్తో దీనికి రంధ్రం వేసినారంట. ఆ డ్రిల్లింగ్ మిషన్తో నంది కడుపును చీల్చి మరీ పగలగొట్టినారంట. చాలా బాధాకరమైన విషయం అదంతా కూడా మనకు. ఇంకలాగే ఈ నందీశ్వరుడే కాదు, అక్కడ దేవాలయం కూడా ఉంది. అది వీరభద్ర స్వామికి చెందింది. అక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చూద్దాం రండి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, మంచి ప్లేసులు చూపించినారు, మంచి చరిత్ర వినిపించినారు. రండి లోపల పోదాం, ఈడంగా ఫినిష్ చేద్దాం. ఇక్కడ కూడా వీరభద్ర స్వామిది ఇది. ఇక్కడ చూడండి మొత్తం విగ్రహాలన్నీ కూడా ఎట్లా విరిగిపోయినాయో. చాలా వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ విగ్రహాలు విరిగిపోయిన విగ్రహాలే కనపడతాయి. అంతా పగలగొట్టేసినారు. వజ్ర వైడూర్యాలు ఎక్కడ దొరుకుతాయని ఇక్కడ పాదాలు ఉన్నాయి, అక్కడ పాదాలు ఉన్నాయి స్వామివి. ఇంకా గర్భగుడిలో అయితే ఏం లేదు, ఇక్కడ దేవతామూర్తి ఏమీ లేదు. ఓకేనా, ఇంకా థ్యాంక్స్ తమ్ముళ్ళు అందరికీ. వచ్చినందుకు ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం, మన చేతిలో కానీ అకౌంట్లో కానీ డబ్బులు ఉంటే విపరీతంగా ఖర్చు పెడతాం. మందాగే వాళ్ళు మందు తాగడానికి, జూదం ఆడే వాళ్ళు జూదానికి, మనకు తెలియకుండానే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. మనం కనుక సేవింగ్స్ చేయకపోతే ఖచ్చితంగా పేదవాళ్ళుగా మారిపోతాం. ఎలా అంటే ఈ రోజు ఉన్న ధరలు రేపు ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ ఉందనుకోండి, ఆ సోపు వచ్చే సంవత్సరం కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ ఖచ్చితంగా పెరుగుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. మీరు సంపాదించిన డబ్బుని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ. కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి. అదే స్టాక్ మార్కెట్లో అయితే 100 రూపాయలు ఉన్నా చాలు. మీరు మంచి కంపెనీలు ఎంచుకొని పెట్టుబడి పెడితే గోల్డ్, రియల్ ఎస్టేట్, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీ దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడే మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే 5 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలియకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో డిమాట్ అని మెసేజ్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేయడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ట్రేడింగ్ చేస్తూ వాళ్ళు చెప్పే టిప్స్ వింటూ ప్రతిరోజు 1000 నుంచి 2000 రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్ లో రూల్స్ చేంజ్ అయ్యి డబ్బులు కట్టి మరి అకౌంట్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఇప్పుడే ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ తమ్ముడు, మంచి స్టోరీ వినిపించినారు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? అన్ని ఊర్లలో హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి. అదే ప్రతి ఊర్లో కూడా చరిత్ర ఉంటుంది. చిన్న పిల్లలే కాదు, పెద్దలు ఎవరైనా కూడా కామెంట్ చేయండి. అంటే మీకు మీ ఊర్లో కూడా ఒక చరిత్ర ఉంటుంది కదా, దాన్ని మీరు చెప్పినట్లయితే మేము ఏ ఊరికైనా కొంచెం లేట్ అయినా కూడా వచ్చేస్తాం. ఓకేనా, బై బై లవ్ అందరికీ. కెమెరామ్యాన్ అనితో మీ షాహిద్ బాయ్.